హే క్యూటీస్, హ్యాపీ వీకెండ్. సో ఈరోజు అయితే మేము బయటకు వెళ్తున్నాం అనమాట. చిన్న ట్రిప్ లాగా, ట్రిప్ కూడా కాదు, ఏదో ఫ్యామిలీ మీటింగ్ లాగా, కొంచెం మైండ్ రిఫ్రెషింగ్గా ఉండడానికి. సో ముందైతే మా అక్క పక్కన మా మమ్మీ కూర్చున్నారు. సో వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడికి వెళ్తున్నాం, ఏం చేస్తాం, ఏంటి అనేది మొత్తం. సో ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మేము ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయాము. నా ఫేవరెట్ ప్లేస్ ఇది. ఎప్పుడైనా పిక్నిక్కి కానీ ఎప్పుడైనా టైం స్పెండ్ చేయాలని మేము ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాం అనమాట. చాలా బాగుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి ఇది చాలా ఫేవరెట్ ప్లేస్. ఫారెస్ట్ అంటే అంత ఇష్టం నాకు. పూజ ఆటల్లో ఎన్నో వద్దు, సగము కాకుంటే నిజము మాటంతే, పడుచు కాలంలో డీసెన్సీ లేనే లేదు, ఊనే ఎరిపెక్కే అందాల రాణి. కోయిలా కోయిలా కోయిలా. సో ఇప్పుడైతే మేము మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్తాను. అక్కడ బయట అయితే మా పెద్దనాన్న గారు ఉన్నారు. బయట కాలు తుడుచుకొని అలా, మనకి మొక్కలు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా ఒకసారి గెలికేస్తూ ఉంటాను. కానీ మా చిట్టి ఇప్పుడే స్కూల్ నుంచి వస్తుంది. ఈరోజు సాటర్డే కాబట్టి హాఫ్ డే అనమాట. ఎగ్జామ్ రాసి వచ్చింది. సో వెళ్ళి చిట్టి చూద్దాం. మా చిట్టి అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్ కాబట్టి తన టాయ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఫస్ట్ వచ్చి మనకి అన్నీ చూపించిద్ది లైన్గా. ఇక్కడ తనకి కొత్త వాచ్ అయితే ఆర్డర్ పెట్టారు, అది వచ్చేసింది. సో షీ ఈస్ వెరీ సో హ్యాపీ టు ఓపెన్ అట్ వేర్ ఇట్. చూడండి, తనే ఓపెన్ చేస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడైతే తన హోమ్ టూర్ అయితే చూపించిద్దంట, తన టాయ్స్ టూర్. మనమైతే ముందు హోమ్ టూర్ కూడా చేద్దాం, తన టాయ్స్ టూర్. ఇక్కడ వంటలు అయితే చేసేస్తున్నారు. ఈ లోపు మనం హోమ్ టూర్ చేసేద్దాం. హాయ్. బటర్ఫ్లై గురించి పెట్టు. బటర్ఫ్లై, మై చిట్టి బటర్ఫ్లై, చిట్టీస్ బటర్ఫ్లై స్ప్రింగ్. వేసుకుంటదేమో. హాయ్ బటర్ఫ్లై. షో యువర్ బటర్ఫ్లై టర్న్ ఓవర్. వావ్. Mom, Dad, who is this? Tata baby. Nana. Nobody. సో మేమైతే ఇప్పుడు భోంచేసేసామన్నమాట. భోంచేసిన తర్వాత మా చిట్టి అయితే ఇంకా తినలేదు. తనైతే ఇంకా ఆడుకుంటుంది మా డాడీతో. చూడండి, చిన్నప్పటి నుంచి ఆ బొమ్మలు అవన్నీ అవి తనే తినిద్ది. చూసి నేర్చుకోండి అందరు చిట్టిలాగా కదా. చిట్టి పెట్టుకో. యా కమాన్. చూడండి చిట్టి ఎంత గుడ్గా తింటుందో. గుడ్ గర్ల్. హాయ్. చిట్టి. ఐఎమ్ చిట్టి. ఇలాగోసేపు ఆడుకున్న తర్వాత మా అన్నయ్య అయితే వీడియో తీయమంటే అసలు తీయలేదు. సో మా చిట్టి అయితే కొట్టేస్తుంది వీడియో తీస్తావా లేదా అని. ఓకే, ఫోన్ తీసుకో. అలా మంచిగా హ్యాపీ హవర్స్ స్పెండ్ చేశాక మేమైతే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ చిట్టి ఆగండి, ఒక గేమ్ ఆడదామని అందరినీ చేపట్టుకోండి అని ఆపుతుంది అనమాట. ఒక రౌండ్ వేసి జంప్ చేయమని. చూడండి, తనే అందరికీ చెప్తుంది గైడెన్స్. ఇలా ఒక ఆట ఆడేసేసరికి షీఈస్ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అనమాట. ఎవరైనా వస్తే వెళ్ళొద్దని కూడా ఆపేస్తుంది మమ్మల్ని. ఉండండి అప్పుడే ఎందుకు ఆడుకుందామని. కానీ మాకు టైం అవుతుంది కాబట్టి మేము వెళ్తున్నాం.
బాయ్ చిట్టి, బాయ్. చూడండి వర్షం కుమ్మేస్తుంది. పూర్తిగా ఉంది. మొత్తం మా గుట్ట అయితే కనిపించట్లేదు, మాయమైపోయింది. మేమైతే కిందకెళ్తున్నాం. ఒక పైప్కి అయితే హోల్ పడింది అనమాట. అది ఒకసారి ఆఫ్ చేసి టై చేద్దామని నేను చందు కిందకెళ్తున్నాము. సో ఇది గార్డెన్ అనమాట. వర్షం పడుతుంది బాగా. సో పైకి వెళ్ళేసి కొంచెం టవల్ తుడుచుకోవాలి, లేదంటే జ్వరం వచ్చింది అనుకో నా పని అంతేరా బాబు. ఇక్కడ వీళ్ళందరూ అయితే మాట్లాడుకుంటున్నారు కొద్దిసేపు. సో టీవీలో కూడా 2-3 డేస్ భారీ వర్షాలను అయితే వచ్చేసారనమాట. సో అందరూ మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు బిజీ అనమాట. వర్షం తగ్గింది, ఇప్పుడే కాస్త కొండ కనిపిస్తుంది, మబ్బులు పైకి వెళ్ళిపోయాయి. కొండ క్లియర్ కనిపిస్తుంది గాయ్స్. ఇంకా అలా మా పెద్ద అత్తయ్య వాళ్ళ ఇంట్లో టైం స్పెండ్ చేసి మేమైతే రిటర్న్ అవుతుందన్నమాట. సో ఎలాగో వర్షం పడుతుందని ఇక్కడ మధ్యలో కంకులు అయితే అమ్ముతున్నారు, కొనుక్కోవడానికి అయితే వెళ్ళాము. నేను మా అక్క అలా కంకులు కొనుక్కొని మళ్ళీ కార్లో ఎక్కేసి కొంచెం తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అయితే మా ఇంటికి అయితే సైడ్ విండో వ్యూ అయితే చూస్తున్నారు అన్ని కొండలు, చెట్లు, పొలాలు, అలాగే ముందు వెళ్తే ఫారెస్ట్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అసలు వెదర్ కూడా ఎంత బాగుందంటే అంత ప్లెజెంట్గా ఉంది. నాకైతే అసలుకి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒక పర్ఫెక్ట్ వీకెండ్ అని అయితే చెప్పాలి. మంచిగా ఫ్యామిలీ టైం దొరికింది, మంచిగా వెదర్. అది అయిపోయిన తర్వాత మా మమ్మీకి అయితే మిర్చీలు తినాలనిపించింది అనమాట. సో ఇక్కడైతే మిర్చి బజ్జీల కోసం అయితే ఆగాము. కొనుక్కొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అవ్వడమే. సో వీఆర్ గోయింగ్ హోమ్. హాయ్ స్వీటీ, డాడ్ ఇస్ డ్రైవింగ్. అండ్ హ్యాపీగా మా వీకెండ్ అయితే ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇంటికి అయితే రిటర్న్ అవుతున్నాము. ఇంక ఇంటికైతే వచ్చేసాం. పిల్ల ఎప్పుడు మా ఇంట్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట, పక్కింటికి కూడా. యా, ఇట్స్ వెరీ గుడ్. మీరు కూడా వీకెండ్స్ అప్పుడప్పుడు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళి చిల్ అవ్వండి. ఎప్పుడు మీ ఇంట్లో మీరే ఒంటరిగా ఉండకుండా ఇలాగా మన ఫ్యామిలీ వాళ్ళతో కలిసినప్పుడు మనం చాలా హ్యాపీగా ఉంటాము. చేస్తే పెద్ద స్పీచ్ చెప్పేలాగా ఉంది గాయ్స్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.